నాన్నగారి వాయిస్ కల్చర్‌లో, మీ వాయిస్ కల్చర్‌లో కూడా మీరు ఒక జనరేషన్ ముందని, నెక్స్ట్ జనరేషన్ అని తెలిసేలాగా ఒక ఒక ఇంకా రిఫైన్‌మెంట్, ఇంకా మాడ్యులేషన్, డైనమిక్స్ వినిపిస్తాయి. యామ్ ఐ రాంగ్? యెస్. కరెక్టేనండి. ఇప్పుడు నాన్నది ఏమైందంటే అప్పుడు ఆయన స్టేజ్ వాళ్ళకి ఆ స్టేజ్ నుంచి వచ్చారు. నేను స్టేజ్ కొంచెం తక్కువే. కానీ స్టేజ్లో కూడా రమణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలా క్యాజువల్గా ఉండేవారు. ఆయన అప్పుడు గిరీశం కన్యాశుల్కంలో, నాన్నేమో లుబ్దావధాన్లు చేసేవారు. సో నాన్న కొంచెం ఈ లవ్స్ టు మాడ్యులేట్, ఓ చిన్న త్రో ఆఫ్ వాయిస్ అంతా నాన్నకు అలవాటు ఉండింది. ప్లస్ ఆ రోజుల్లో డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చెప్పడం వల్ల నాన్నకి ఆ డబ్బింగ్ మాడ్యులేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నాన్నకి. తమిళ్ సినిమాలు తెలుగులో చెప్పేవారు, ఎస్పెషలీ ఎక్కువ విలన్స్కి చెప్పేవారు. మీరు చెప్పిన నాకు వచ్చేటప్పటికి ఇట్ వాస్ మోర్ లైక్ ఈవెన్ దో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ థియేటర్, పెద్ద థియేటర్గా నేను పెద్దగా నేను ఎస్. సో డబ్బింగుల వల్ల సంసారం అనే సినిమా దగ్గర నుంచే మీరు తీసుకుంటే తరంగిణి సుమన్కి, అలాగే రాజశేఖర్కి వందే మాతరం, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం. సో నేను నార్మల్గా చాలామంది లిప్ మూమెంట్ అనుకుంటారు డబ్బింగు. నేను మాత్రం నాలా కొంతమంది ఉన్నారు, బట్ నా వరకు నేను బాడీకి మ్యాచ్ చేయడానికి ఈవెన్ నర్వస్ సిస్టమ్ను కూడా మ్యాచ్ చేసేవాడిని రాజశేఖర్కి. ఒకవేళ అతను అన్నలో ఆ ఇంటర్వల్ సీన్ పిల్లని తీసుకుని పరిగెడుతూ ఒక సీన్ ఉంటుంది. యాక్ట్ చేస్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. మీరు డైలాగ్ ఇట్ అనొచ్చు, అట్ అనొచ్చు, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఇలా అనొచ్చు, ఏడుస్తూ చెప్పొచ్చు, ఇంకోటి చేయొచ్చు, యువర్ డన్. యాక్ట్ డబ్బింగ్కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు దట్ యాక్టింగ్. దానికి సింక్ చేయాలి. సో నేను కావాలని 10 రిహార్సల్స్ చేసి గొంతు పోగొట్టి ఆ గొంతులో నాన్న చూడు నాన్న మాట్లాడు నాన్న ప్లీజ్ నా ఇవన్నీ వాయిస్ బ్రేక్ అయిన తర్వాత చెప్పేవాడిని. సో ఇట్ సంథింగ్ లైక్ అవన్నీ నేను బాగా అనమాట, అరుపులు కానీ ఫైట్ ఎఫెక్ట్స్ కానీ, నార్మల్గా ఫైట్ ఎఫెక్ట్స్ ఇవ్వరు, అవన్నీ నేనే లాస్ట్లో ఇచ్చేవాడిని. అండ్ ఫుల్ సినిమా భలే కాంపిటీషన్ కూడా ఉండింది ఆ రోజు. డబ్బింగ్ ఆర్టిస్టులు కాంబినేషన్లు ఉండేవి. ఎవరైనా కాంపిటీషన్ వస్తే సాహసం చేస్తారా? అంటే లేదు, ఆ రోజుల్లో రతన్ ఘంటసాల గారు అబ్బాయి, వాడు నా పక్కన సాఫ్ట్ హీరోలన్నీ తను చెప్తుండేవాడు. ఇప్పుడు నేను ఒకవేళ ప్రభుకి చెప్తే కార్తిక్ వాడు, నేను విజయకాంత్కి చెప్తే రామ్కీకి రతను, మా ఇద్దరి కాంబినేషన్ భలే ఉండింది అప్పుడు, సూపర్ హిట్స్ అన్నీ. సో తను కూడా బాగా సాయి కరెక్ట్. అలాగే నేను కొన్ని విషయాలు నా దగ్గర సాఫ్ట్ రోల్స్ వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్, ఇది నేను కరెక్ట్ కాదు, రతనే కరెక్టు అని రతనే చెప్పాలనేవాడిని. అలాగే ఒక సినిమాకి షారూఖ్ ఖాన్కి నేను థియేటర్కి వెళ్ళి ఐ ఫెల్ట్ మై వాయిస్ ఈజ్ నాట్ మ్యాచింగ్ హిమ్. లోపల రాకేష్ రోషన్ గారు కూర్చుని ఉన్నారు బాలు గారి థియేటర్లో, సౌండ్ రికార్డిస్ట్ ఉన్నారు, వెన్నలకంటి గారు అనుకుంటారు రైటరు. ఆయన ఈయనే నెంబర్ 1 అండి సౌత్లో, ఇప్పుడు తెలుగులో ముఖ్యంగా ఈయనే నెంబర్ 1 అని చెప్పి నన్ను పిలిపించి డబ్బులు మాట్లాడేశారు షారూఖ్ ఖాన్కి. నాకెందుకు ఎలా చెప్పినా నా వాయిస్ మ్యాచ్ అవ్వట్లే. దెన్ ఐ సెడ్ సార్ ఐ నీడ్ టు టాక్ టు యూ అన్నాను రాకేష్ రోషన్ గారిని. సార్ అన్నాడు. నేనే వెళ్ళా. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ జస్టిస్ టు దిస్ రోల్, మై వాయిస్ ఈజ్ నాట్ మ్యాచింగ్ అన్నాను. అని వెంటనే కౌగిలించిన ఒకటే మాట అన్నాడు, మీరు నెంబర్ వన్ అని చెప్తున్నారు వీళ్ళందరూ, అలా నెంబర్ 1కి నేను వచ్చి నాకు నచ్చలేదు మీ వాయిస్ ఆయన ఫేస్ మీద, హౌ కెన్ ఐ కమ్ అండ్ టెల్ యూ యువర్ నెంబర్ 1, బట్ నౌ ఐ నో దట్ యువర్ నెంబర్ 1 బికాస్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ యూ హ్యావ్, యూ రికమెండ్ అస్ నైస్ వాయిస్ అన్నారు. శ్రీనివాసమూర్తి పేరు ఎవరితో చెప్పి వచ్చేసాను నేను. అందులో సల్మాన్ ఖాన్కి రతనే చెప్పాడు. సో అలాగే నేను కూడా ఐ నెవర్ యూస్ టు లైక్ ఏదో ఎప్పుడు లేదు. మా వైఫ్కి టెన్షనే, వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చినా నేను డబ్బింగ్ కమిట్ అయ్యేంతవరకు సాయంత్రం వరకు చెప్పిన తర్వాత ఆ డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టేది, లేకపోతే మళ్ళీ తిరిగి పంపించాలని తెలుసు తనకి.